మైకేల్ జాక్సన్ బయోపిక్ నిజం దాచిన సినిమా ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేసిన పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ కథ. కానీ ఈ సినిమాలో నిజమంతా చూపించారా? మైకేల్ జాక్సన్ ఈ పేరు వినగానే మ్యూజిక్ లవర్స్ గుండెల్లో ఓ స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఆయన జీవితంపై మైకేల్ అనే బయోపిక్ వస్తోంది. ఈ సినిమాలో జాఫర్ జాక్సన్ మైకేల్ జాక్సన్ మేనల్లుడు. ఆయన పాత్రలో కనిపిస్తున్నాడు ఈ సినిమా. చిన్నప్పటి నుంచి జాక్సన్ 5లో స్టార్ట్ అయి ప్రపంచ స్టార్ అయ్యే వరకు ఆయన ప్రయాణాన్ని చూపిస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మైకేల్ జాక్సన్ మీద వచ్చిన సెక్షువల్ అబ్యూస్ ఆరోపణలు ఈ సినిమాలో చూపించలేదట ఒక ఎన్డీఏ వల్ల. ఆ పార్ట్కు సంబంధించిన కొన్ని సీన్స్ కూడా పూర్తిగా తొలగించారనే వార్తలొస్తున్నాయి ఈ సినిమా రిలీజ్ కాకముందే. రివ్యూస్ మిక్స్గా వస్తున్నాయి. కొంతమంది చెప్తున్నారు ఫ్యాన్స్కి ఇది పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని, కానీ మరోవైపు ఇది నిజాన్ని తప్పించుకుంటోంది అని క్రిటిక్స్ విమర్శిస్తున్నారు కొంతమంది. రివ్యూవర్స్ అయితే ఇది కేవలం విజువల్స్ రిపీట్ చేసే సినిమా, ఇమోషన్ లేదు, సోల్ లేదు అని కూడా అంటున్నారు ఈ సినిమాలో. మైకేల్ జాక్సన్ అసలు వాయిస్ను ఉపయోగించారు. అలాగే ఆయన ఫాదర్ పాత్రలో కోల్మెన్ డొమింగో నటిస్తున్నాడు. మ్యూజిక్ సీన్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఒక పెద్ద ప్రశ్న మాత్రం మిగిలింది. ఇది నిజమైన బయోపిక్నా లేక ఫ్యాన్స్ కోసం తయారు చేసిన ఒక సేఫ్ వర్జన్నా? ఇప్పుడు హాలీవుడ్లో బయోపిక్స్ ట్రెండ్ పెరుగుతోంది. కానీ నిజం చెప్పకపోతే అవి కేవలం క్యాష్ గ్రాబ్ అవుతాయా? మీ అభిప్రాయం ఏంటి? నిజం చూపించాలా లేక లెజెండ్ ఇమేజ్ కాపాడాలా? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మ్యాగ్నెట్ మీడియాని ఫాలో అవ్వండి.